హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో మొదలైనటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అత్యధికంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో ఏప్రిల్ 2 నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఐపోలవరం, బొబ్బిలి, తణుకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలుంటాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరిలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా ఏప్రిల్ 6 వరకు వర్షాలు కొనసాగుతాయి. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ ప్రాంతాలు, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు కొనసాగినప్పటికీ ఏప్రిల్ 2 నుంచి తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మంచిర్యాల, జగిత్యాల, మహబూబా నగర్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరొకసారి నమోదవుతాయని, రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు యథావిధిగా కొనసాగుతాయి. దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణమే ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.